మార్నింగ్ 9:30 అవుతుంది చూడండి. మొత్తం మంచు ఎలా ఉందో. ఆఫ్టర్‌నూన్ 12:30 వరకు ఇలానే ఉంటుందంట. కొంచెం సేపు నేను మిట్టుతో ఆడుకుంటున్నాను. మిట్టు నా దగ్గరకొచ్చింది. సో, నా దగ్గర నుంచి మళ్ళీ బాబాయ్ దగ్గరికి వెళ్ళింది. చూడండి ఎలా ఆడుకుంటుందో. సో, దాని తర్వాత నేను కుక్ చేస్తున్నాను. దోస చేస్తున్నాను. నా తలపైన వచ్చి కూర్చుంది మిట్టు. మా ముగ్గురు కోతులు దోస తింటున్నారు ఇక్కడ. ఇక్కడ నేను మా కళాకారుడు వేసిన కొన్ని కళాఖండాలు నేను మీకు చూపిస్తున్నాను చూడండి. మొత్తం పెయింట్‌తో మొత్తం వాల్ అంతా నింపేశాడు. ఆఖరికి బాత్రూమ్ డోర్ కూడా వాడు వదలలేడు. బట్ చాలా బాగా వేశాడు. మేము బయటికి అలా తిరగడానికి వెళ్ళాము. వచ్చే దారిలో క్యూట్ బేబీ కనిపించింది మాకు. సో, తను వెస్ట్ బెంగాల్, నేపాల్ అంట. మేము వచ్చేసరికి మా పిన్ని మాకు చికెన్ కర్రీ చేసింది. చికెన్ మా కోసం అండ్ పిన్ని బాబాయ్ కోసం పన్నీరు. వాళ్ళు నాన్ వెజ్ తినరు. ఈవినింగ్ మా తమ్ముడు అక్క బయటికి వెళ్దాం రండి, నేను మొత్తం క్యాంపస్ అంతా చూపిస్తానని మమ్మల్ని తీసుకొని వెళ్ళాడు. నేను మా అత్తమ్మ, మా చెల్లి, మా పిన్ని అందరం బయట వాకింగ్కి వెళ్ళాం అలా. సో, ఇక్కడంతా వాళ్ళే క్లీన్ చేసుకుంటారంట బీఎస్ఎఫ్ ఆఫీసర్స్. పిన్ని వాళ్ళ ఫ్రెండ్స్తో కొంచెం సేపు ముచ్చట పెట్టి అక్కడ ఉన్న బిల్డింగ్స్ చూడండి ఎలా ఉన్నాయో. సో, శ్రీజ వాళ్ళ ఫ్రెండ్స్ కనిపించారు. దాని తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయాం వాళ్ళతో మాట్లాడి. బాయ్.